friends, welcome back to LOKESH channel. So ఇవాళ అయితే మనము కాలమ్స్ చాప్టర్ నుంచి మనకి లాస్ట్ ఇయర్ ఏపీఎస్సీ ఏఈ ఎగ్జామ్ 2016లో ఏ విధమైన క్వశ్చన్స్ అయితే అడిగారు. సో అవన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ముందుగా ఏంటంటే జస్ట్ ఒక 5 to 6 క్వశ్చన్స్ అయితే మనకి అడగడం జరిగింది. చాలా సింపుల్ గుర్తుపెట్టుకుని, చాలా సింపుల్. నేను మీకు చెప్పినాను, మనకి అక్కడ కాలమ్స్ చాప్టర్లో వచ్చేది ఒకే ఒక ఫార్ములా, యూలర్స్ ఫార్ములా, అండ్ సమ్ టైమ్స్ ర్యాంక్ అండ్స్ ఫార్ములా కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట, రైట్? సో డిప్లొమా లెవెల్ కాబట్టి మీరు యూలర్స్ ఫార్ములా బాగా నేర్చుకుంటే సరిపోతుంది. బట్ లాస్ట్ టైం ఏ విధమైన క్వశ్చన్స్ అడిగాడో అవన్నీ కూడా మనము ఈ వీడియోలో చూద్దాం, రైట్? ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం ఇంకా. రైట్, క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్వశ్చన్, ద లోడ్ అట్ విచ్ ద మెంబర్ జస్ట్ బకల్స్ ఈస్ కాల్డ్ క్రిటికల్ లోడ్. సో ఫస్టే చెప్పాను అనమాట, ఎక్కడైతే మనకి ఆ ఫార్ములా ఉంది కదా, PE = π²A/L², ఆ ఫార్ములా పేరే మనం ఏమంటాం, యూలర్స్ లోడ్ అంటాం, బక్లింగ్ లోడ్ అంటాం, క్రిటికల్ లోడ్ కూడా అంటాం. ఒకసారి నేను ఇక్కడ రాస్తాను చూడండి. రైట్, మనకు ఒక ఫార్ములా ఉంది కదా, PE = π²EI/LE². సో దీన్ని ఏమంటామంటే మనం యూలర్స్ లోడ్ అంటాం, ఈ పీని ఏమంటామంటే మనము యూలర్స్ లోడ్ అంటాం, లేదా క్రిటికల్ లోడ్ అంటాం, లేదా బక్లింగ్ లోడ్ అని కూడా అంటాం. సో రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట, రైట్? ద లోడ్ అట్ విచ్ ద మెంబర్ జస్ట్ బకల్స్ ఈస్ కాల్డ్, రైట్? ఓకే. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే యూలర్స్ క్రిటికల్ లోడ్ ఈస్ ప్రపోర్షనల్ టు అన్నాడు. నేను ఒకసారి మీకు జూమ్ చేస్తాను, ఇది లీవ్ ఇట్. యూలర్స్ క్రిటికల్ లోడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు అన్నాడు. సో యూలర్స్ క్రిటికల్ లోడ్ అంటే మనం ఆ ఫార్ములా ఉంది కదా, సో దాన్నే మనము యూలర్స్ క్రిటికల్ లోడ్ అనే అంటాం, రైట్? ఇక్కడ చూడండి, యూలర్స్ క్రిటికల్ లోడ్ అనేది ప్రపోర్షనల్ టు EI ఉంది. చూడండి, ప్రపోర్షన్ అంటే నేరుగా దేనికి ప్రపోర్షన్ ఉందనేసి, రైట్? సో PE ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు EI. ఎందుకు? ఇది న్యూమరేటర్లో ఉంది కాబట్టి. డినామినేటర్లో ఉండే దానికి ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇలా నేరుగా డైరెక్ట్గా ఉంటే దాన్ని ఏమంటాం మనము, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అదే మనకి డినామినేటర్లో ఉంటే దాన్ని ఏమంటామంటే మనము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటాం, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, రైట్? సో ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ EI కదా, EI అంటే ఫ్లెక్సిరల్ రిజిడిటీ, EI అంటే యాక్సియల్ రిజిడిటీ. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, యూలర్స్ క్రిటికల్ లోడ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వచ్చి EI. ఓకే, EI. ఓకే, ప్రపోర్షనల్ అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఇక్కడ. ఓకే, రైట్. తర్వాత ఏ కాలమ్ దట్ ఫెయిల్స్ డ్యూ టు డైరెక్ట్ స్ట్రెస్ ఈస్ కాల్డ్ క్రషింగ్. ఓకే, ఇంపార్టెంట్ ఇది. కాలమ్ దట్ ఫెయిల్స్ డ్యూ టు డైరెక్ట్ స్ట్రెస్ ఈస్ కాల్డ్ షార్ట్ కాలమ్. డైరెక్ట్ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, మనకి క్రష్ అవుతాయి. ఓకే, బక్లింగ్ స్ట్రెస్ అంటే లాంగ్ కాలమ్, డైరెక్ట్ స్ట్రెస్ అంటే షార్ట్ కాలమ్, బక్లింగ్ స్ట్రెస్ అంటే లాంగ్ కాలమ్, డైరెక్ట్ స్ట్రెస్ అంటే షార్ట్ కాలమ్, రైట్? ఓకే, దెన్ డబ్లింగ్ లెంత్ ఆఫ్ కాలమ్ బ్రింగ్స్ డౌన్ ద లోడ్ ఇట్ కెన్ క్యారీ వితౌట్ బక్లింగ్ బై ఎ ఫ్యాక్టర్ ఆఫ్ అన్నాడు. చాలా ఈజీ చూడండి, వాడు ఏమంటున్నానంటే డబులింగ్ ద లెంత్ ఆఫ్ కాలమ్ బ్రింగ్స్ డౌన్ ద లోడ్ ఇట్ కెన్ క్యారీ వితౌట్ బక్లింగ్ బై ఎ ఫ్యాక్టర్ ఆఫ్ అన్నాడు. సో వాడు ఏమంటున్నాడంటే లెంత్ ఒరిజినల్గా L ఉంది అనుకున్నాం, దాన్ని ఏం చేస్తున్నాడు అతను 2L చేస్తున్నాడు. లెంత్ L ఉంది, దాన్ని ఏం చేస్తున్నాడు 2L చేస్తున్నాడు. 2L చేసినప్పుడు లోడ్ ఎంత అవుతుంది అన్నాడు, అంటే ఒరిజినల్గా P ఉంటుంది కదా, అది ఏమవుద్దని అడుగుతున్నాడు. ఓకే, సో దీన్ని నేను P2 అనుకుంటా, ఇది P1 అనుకుంటా, రైట్? సో మనకి ఫార్ములా ప్రకారం P = π²EI/LE² కదా, ఆర్ L² కదా, అంటే P ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ కదా. సో P ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L², అంటే P2/P1 = L1/L2² వస్తుంది, రివర్స్లో వస్తుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇది P2/P1 అనుకో, ఇది L1/L2 వస్తుంది. P2/P1 అంటే ఇది L1/L2. సో అప్పుడు ఏమవుతుంది, నాకు L1 ఎంత, L, L2 ఎంత, 2L కదా. సో therefore P2/P1 = LL క్యాన్సిల్, 1/2² అంటే 1/4 ఏమవుతుంది మనకి, 1/4 అవుతుంది, లేదా 1/4 ఆఫ్ P1 అంటే ఆల్మోస్ట్ 4 times తగ్గుతుంది. సో లోడ్ ఇట్ కెన్ క్యారీ, ఇట్ బ్రింగ్స్ డౌన్ ద లోడ్ ఇట్ కెన్ క్యారీ వితౌట్ బక్లింగ్ బై ఎ ఫ్యాక్టర్ ఆఫ్ అన్నాడు. ఆన్సర్ ఈస్ 4, రైట్? తర్వాత సో ఈ క్వశ్చన్ మీకు కనబడదేమో, ఒకసారి చదువుతాను చూడండి.
when both ends of column are hinged, the crippling load at which the column just buckled is called pi square a by le square. సో రెండు ఎన్స్ హింజ్ అయితే అని అడుగుతున్నారు. ఓకే, సో వాళ్ళు ఏమడుతున్నారు అంటే వెన్ బోత్ ఎండ్స్ ఆఫ్ కాలమ్స్ ఆర్ హింజ్డ్, రెండు హింజ్ అయితే మనకి ఎఫెక్టివ్ లెంత్ ఏమవుతుంది, నాకు ఎల్లే కదా, రైట్. చూడండి మనకి ఫార్ములా ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ ఈఐ బై ఎల్ఈ స్క్వేర్, పై స్క్వేర్ ఈఐ బై ఎల్ఈ స్క్వేర్. బోత్ ఎండ్స్ హింజ్డ్ అనుకో, ఎల్ఈ ఏమవుతుంది నాకు ఎల్, బోత్ హింజ్డ్ అయితే ఎల్ ఏమవుతుంది నాకు ఎల్ఏ అవుతుంది. సో పెద్ద తేడా ఏమి ఉండదు, కాబట్టి ఇదే వస్తుంది ఫార్ములా. ఒకవేళ రెండు ఫిక్స్డ్ అయితే ఎల్ ఏమవుతుంది నాకు L/2, ఒక ఫిక్స్డ్ ఒక హింజ్ ఉంటే L/√2, ఒక ఫిక్స్డ్ ఒక ఫ్రీ ఉంటే 2L. ఇది డిఫరెంట్ కండిషన్. సో ఒక్కొక్కసారి ఏది ఉంటే అది ఇక్కడ పెట్టుకునేసినామంటే సరిపోద్ది అనమాట, రైట్. సో P ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ ఏ బై ఎల్ఈ స్క్వేర్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇది. ఒకవేళ ఒక హింజ్డ్ ఒక ఫిక్స్డ్ ఇస్తే అప్పుడు ఏం పెట్టాలి నేను, P ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ ఈఐ బై ఎల్ఈ అంటే L/√2 పెడతా. అప్పుడేమవుతుంది నాకు ఈ 2 పైకి వెళ్తుంది, 2 పై స్క్వేర్ ఈఐ బై ఎల్ స్క్వేర్. సో లేదు పై స్క్వేర్ ఈఐ బై ఎల్ అంటే L/2 అంటే ఎల్ స్క్వేర్ బై 4 అవుతుంది. ఇప్పుడు రెండు ఫిక్స్డ్ అయితే అంటే 4 పై స్క్వేర్ ఈఐ బై ఎల్ స్క్వేర్ అట్లా. లేదు ఇది ఫ్రీ కండిషన్ పెట్టామనుకోండి, సో దీనికి ఏమవుద్ది పై స్క్వేర్ ఈఐ బై ఎల్ఈ అంటే ఏమవుద్ది నాకు 2L పెట్టాలి, అంటే ఒకేసారి ఇక్కడ నాకు 4L స్క్వేర్ వస్తుంది అనమాట, రైట్. సో ఒక కండిషన్ ఎల్ బదులు ఈ ఎల్ ఉంది కదా, సో ఎల్ఈ బదులు ఇలా రకరకాల కండిషన్స్ పెట్టామంటే సరిపోద్ది. ఇది ఫిక్స్డ్ హింజ్డ్, ఇది రెండు ఫిక్స్డ్ ఫిక్స్డ్, ఇది ఫిక్స్డ్ ఫ్రీ. సో ఒక కండిషన్కి ఒక వాల్యూ పెడితే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది, రైట్. సో రైట్, ఇది ఫ్రెండ్స్ కాలమ్స్లో మనకి లాస్ట్ టైం ఏపీపీఎస్సీ ఎగ్జామ్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ అడిగాడు. అండ్ నేను చెప్తున్నాను కదా, ఓవరాల్గా మనకి అదొక ఫార్ములా పైన డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకా మనకి ర్యాంక్ అండ్స్ కాన్స్టెంట్, ర్యాంక్ అండ్స్ ఫార్ములా కూడా తెలుసు. ఇంకా షార్ట్ కాలమ్, లాంగ్ కాలమ్, స్లెండర్నెస్ రేషియో, ఈ 5-6 పేర్ల మధ్యనే ఉంటాయి మనకు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. సో రైట్, థ్యాంక్ యూ.